దాసయ్య గారి పరిచర్య గురించి, సేవను గురించి, పెద్దయ్య గారి గురించి చాలా విషయాలు మేము చాలా కాలం నుండి వింటూ ఉన్నాం. నిన్ను దేవుడు గొప్ప సేవకునిగా వాడుకుంటాడు. ఒప్పాడనే గ్రామానికి వెళ్ళి నువ్వు సేవ చేయాలని చెప్పినప్పుడు ఒప్పాడు ఎక్కడ ఉంటుందో తెలీదు. మా తాతయ్య గారు ఎక్కడో మూలన స్వగ్రామం ఎక్కడో గ్రామంలో ఉన్నారు. ఒప్పాడు ఎక్కడ ఉంటుందో తెలీదు, కానీ తెలుసుకొని ఆ గ్రామంలో అడుగుపెట్టారు. దేవుణ్ణి ఆశ్రయించారు, దేవుణ్ణి నమ్ముకున్నాక వెంటనే కష్టాలు తీరిపోయినాయి అంటే కష్టాలు తీరిపోలేదు. ఏమైందంటే పిల్లలు పుట్టారు. ఒక పిల్లవాడైతే పాలు లేక చనిపోయాడండి. చాలా శ్రమలు ఎదుర్కొంటూ ఉండేవారు అద్దింట్లో ఉంటూ. ఒక ఆయన ఈయన సువార్త ప్రకటిస్తే ఒక ఆయన దేవుణ్ణి నమ్ముకొని వాళ్ళు అరిగిచ్చారనమాట చర్చి పెట్టుకోవడానికి. చర్చి పెడతా ఉంటే మొత్తం ఊరు వాళ్ళందరూ వచ్చేసి ఈయన్ని తిట్టడం, లేకపోతే చర్చి ఇక్కడ పెట్టొద్దని చెప్పి ఊరంతా కలిపి వచ్చేసి ఈయన్ని మీద నిందలు మోపడం మొదలుపెట్టారు. అయినా సరే దేవుడిని ఏమాత్రం వదలలేదు. అయినా సరే అలా ప్రకటిస్తూనే ఉండేవారు. ఆ ఊర్లో ఒక సినిమా హాల్ ఉండేదన్నమాట అప్పట్లో. ఆ సినిమా హాల్లో సినిమాలు చూడడానికి వెళ్తారు కదండి. వెళ్ళిన వాళ్ళందరూ ఏదో ఒక రోగం చేత, లేకపోతే ఎవరో ఒకరు చచ్చిపోవడం, ఎవరో ఒకరికి దెయ్యం పట్టేయడం, ఆ సినిమా హాల్కి వెళ్ళిన వాళ్ళకి ఏమీ బాగుండేది కాదనమాట. ఏదో ఒక భయంకరమైన పరిస్థితి ఎదురవుతూ ఉండేది. ఏంటని చూస్తే ఆ సినిమా హాల్ నిండా దెయ్యాలు ఉండేవి, భయంకరమైన దెయ్యాలు ఉండేవి. ఈ సినిమా హాల్ ఓనర్ ఏం చేశారంటే ఈయన దగ్గరికి వచ్చి, పాస్టర్ గారండి, నా సినిమా హాల్ని మీకు ఇచ్చేస్తాను, మీరు దాన్ని తీసేసుకోండి, కొనుక్కోండి, నాకు వద్దు, ఇంకా మీరు ఎంత ఇస్తారో ఇవ్వండి, కానీ నా సినిమా హాల్ మాత్రం మీరు కొనేసుకోండి అని చెప్తే మా తాతయ్య అన్నారు, బాబు నాకు అద్దె కట్టుకోవడానికే డబ్బులు లేవు, నాకు తినడానికే డబ్బులు లేవు, నాకు రోజు బ్రతకడానికి డబ్బులు ఉండట్లేదు, ఇంక నీ సినిమా హాల్ నేనేం కొనుక్కోగలను అంటే ఆయన ఏమన్నారు తెలుసా, మీరు నాకు డబ్బులు ఇప్పుడు అప్పుడే ఏమి ఇవ్వద్దు, కానీ మీ పేరు మీద రాయించేసుకోండి, మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు తిరిగి నాకు ఇవ్వండి అన్నారు. రాయడం అయిపోయిన తర్వాత మా తాతయ్య గారు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఆ సినిమా హాల్లో ప్రార్థన చేస్తూ ఉంటే ఒక 2 రోజులు దెయ్యం అంతా ఈయన్ని చాలా విపరీతంగా టార్చర్ పెట్టేసినాయి. నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నువ్వు ఇక్కడ ఉంటే ఊరంతా మార్చేస్తావు, నువ్వు ఇక్కడ ఈ స్థలంలోకి రావడానికి వీళ్ళు, తిరిగి వెళ్ళిపో, మీ గ్రామానికి వెళ్ళిపో అని చెప్పి భయంకరంగా వేధిస్తూ ఉన్నప్పుడు తాతయ్య గారు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు.